ఓం నమో వెంకటేశాయ. మన సనాతన ధర్మంలో తాంబూలానికి ఒక ప్రత్యేకత ఉంది. తాంబూలం అందరికీ తెలిసిన విషయమే. మనం పూజలలో, మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకు ఇవ్వడంలో, ఏదైనా ప్రధానమైనటువంటి శుభకార్యాలలో ఈ తాంబూలాన్ని మనం తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఈ తాంబూలంలో ఏ వస్తువులు వాడతారో అందరికీ తెలుసు. అయితే ప్రాచీన కాలంలో పూజల కోసం, ఇతరమైనటువంటి విషయాలలో తాంబూలం చాలా సింపుల్గా వాడేవారు. అంటే తక్కువ వస్తువులను మాత్రమే వాడి పెట్టేవారు. అది మనం ప్రధానమైనటువంటి తాంబూలం. తరువాతి కాలంలో మనకు ఆడంబరాలు నెమ్మది నెమ్మదిగా పెరిగాయి. అది కూడా విశేషమైన విషయమే. మనకు తెలిసిన తర్వాత మరిన్ని వస్తువులను దానికి జత చేశాము. ఈ తాంబూలంలో ముఖ్యంగా వాడేటటువంటి వస్తువులు శుభకరమైనవి, ముఖ్యంగా కావలసినటువంటివి ఏమిటంటే తములపాకులు, వక్కలు, పళ్ళు. అవి అరటిపళ్ళు మనకు సులభంగా దొరికేవి. కాకపోతే ఎప్పుడూ వాడేటటువంటివి, ప్రధానంగా వాడేటటువంటి అరటిపళ్ళు. తరువాత ఒక నాణెము. అప్పట్లో మనం ఏంటంటే చిల్లర నాణెం మాత్రమే వాడేవాళ్ళం. తరువాత ఉన్నటువంటి కాలంలో ఇప్పుడు ద్రవ్యం కూడా ఇస్తూ ఉన్నాం, అంటే నోట్లు కూడా ఇస్తూ ఉన్నాము. అందులో దోషం ఏమీ లేదు. అయితే తములపాకులు 3 తీసుకోవాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా, మహాగౌరి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ రూపాలకు చిహ్నంగా వాడుతూ ఉంటాము. అయితే వక్కలు ఒక్కటి పెట్టకూడదు కాబట్టి 2 వక్కలు పెట్టుకోవాలి. నాణెం ఒక్కటి పెట్టుకున్నా పర్వాలేదు. అది నోటుకు జత చేసినా కూడా నాణాన్ని ఉపయోగించాలి మనం. అరటిపళ్ళు 2 తీసుకోవాలి. అరటిపండుతో పాటు ఇంకా ఏమైనటువంటి పళ్ళైనా వాడుకోవచ్చు. ఒక్క పండు, ఒక్క వక్క పెట్టకూడదు. ఈ విధమైనటువంటి తాంబూలాన్ని మనం సాధారణంగా ఏ ముత్తైదువుకైనా ఇవ్వవచ్చు, ఏ సమయంలోనైనా ఇవ్వవచ్చు. అది కాకుండా మిగతా వస్తువులను కూడా జత చేసి ఇవ్వవచ్చు. బొట్టు పెట్టి తాంబూలం ఇస్తాం కాబట్టి అక్కడ పసుపు కుంకుమలను అక్కడ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇచ్చినా పర్వాలేదు. ఇంకా పూర్వకాలంలో అయితే పసుపు కొమ్మును కూడా ఉపయోగించేవారు, కొంచెం కుంకుమ కూడా అందులో కలిపి ఇచ్చేవారు. బొట్టు పెడుతున్నాం కాబట్టి పసుపు కొమ్ము పెట్టి కూడా ఇచ్చేవారు. అది మీ వీలును బట్టి మీరు చేయవచ్చు. కానీ మామూలుగా తాంబూలం ఈ విధంగా సులభంగా, సింపుల్గా ఇచ్చే తాంబూలం మాత్రం ఇదే విధంగా ఉంటుంది. తాంబూలం గురించి మళ్ళీ విస్తృతంగా పెద్ద వీడియో త్వరలో చేసే ప్రయత్నం చేస్తాను.